అన్నారు. మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. సెప్టెంబర్ 2, 2019లో మీరు ఈ ఇంటికి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అయిపోయి చేసుకుని వైఎస్ వివేకానంద రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం. ఆ రోజు మీరు అన్నారు, అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి, అంటే నా మొగుడి మీద. మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు, నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఈరోజు అంటారు దేవుడికి తెలుసు, కడప ప్రజలకందరికీ తెలుసు ఎవరు చేశారు అని. అంటే మీకు తెలియదా? మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది. ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు, ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంటే మా భర్త అయినా కానీ ఆయన అన్న అయినా కానీ మీరు శిక్షించాల్సిందే అని. మళ్ళీ ఈ 4.5 సంవత్సరాల తర్వాత కూడా అదే అంటున్నారు. ఈరోజు మార్చిలో చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ఇది చేసింది నా భర్త అయినా కానీ వాళ్ళ అన్న అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, న్యాయం జరగాలి. ఇంకా మీకు 2 నెలలు టైం ఉంది గవర్నమెంట్లో. జూన్ 4వ తారీఖు కానీ రిజల్ట్స్ రావు. దయచేసి ఇది చేసింది నా భర్త అయింటే ఆయనను అరెస్ట్ చేసేయండి, వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి అయింటే ఆయనను అరెస్ట్ చేయండి. ఈ దాగుడు మూతలేంటి? తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే, తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళు అయితే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. నిందితులను, సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. దయచేసి ఇట్లా చేయకండి. ఇంకా ఏమంటే అంటారు, ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట. వివేకానంద రెడ్డి గారు, మీ చిన్నాన్నగారు, మా నాన్నగారు అతి దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో నరికి చంపినారు. 5 సంవత్సరాలుగా దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా? ఈ 5 సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అయిపోయిందా? ఈరోజు మీకు వివేకానంద రెడ్డి గుర్తుకొచ్చారు. 5 సంవత్సరాలు ఎక్కడికి పోయారు మీరు? ఎన్నిసార్లు మళ్ళీ భంగపోయినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, లెటర్లు రాసిన, చీఫ్ మినిస్టర్ గారికి లెటర్లు రాసిన, ఎందుకు నాకు జవాబు రాలేదు? ఇప్పటికీ మించిపోలేదు.
ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలని ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లానే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఈ రోజుటికి మించిపోలేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సపోర్ట్ ద కాజ్ ఆఫ్ జస్టిస్. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి. దయచేసి సపోర్ట్ చేయండి. ఈ ఎలక్షన్స్లో నేను విన్నపించుకుండేది, సిబిఐ అక్యూస్డ్ అని చెప్పిన వాళ్ళకి కంటెస్ట్ చేయొద్దు, వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని వేడుకుంటున్నాను. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. అక్యూస్డ్స్కి పొజిషన్స్ ఇవ్వకండి. నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలని. ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు. ఈ ఎలక్షన్లో షర్మిల గారు గెలిస్తే వివేకానంద రెడ్డి గారి కోరిక తీరుతుంది. మీకోసం ఇన్ని త్యాగాలు చేసినారు వివేకానంద రెడ్డి. ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. షర్మిల ఎవరో కాదు, మీ చెల్లెలే. మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి. మీరు మీ కార్యకర్తలకు, మీ పార్టీ మెంబర్స్కు చెప్పండి, నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి.